హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఇటీవల కాలంలో ఉపయోగించే నూనెల ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఆరోగ్యం కోసం యూటర్న్ తీసుకుంటున్నారు. అంటే పాతకాలం పద్ధతుల్లో తయారయ్యే నూనెలు ఎక్కువగా వాడుతున్నారు. అలాంటి నూనెలు తయారయ్యే ఓ ప్లేస్కు ఈరోజు మనం వెళ్దాం. అక్కడ ఆయిల్స్ అంటే గానుగ నూనెలన్నీ కూడా ఎలా తయారవుతున్నాయి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. పాలకొల్లులో ఉన్నటువంటి O2 ఆయిల్స్ అనే ఒక ఈ ఆయిల్స్ తయారీ కేంద్రంలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఆయిల్స్ అన్నీ ఏ విధంగా తయారవుతుంటాయి, ఎట్లాంటి ఆయిల్స్ తయారవుతుంటాయి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఏం పేరు మేడం మీ పేరు? నా పేరు రమ్య అండి. రమ్య గారు, అసలు చాలా సాంప్రదాయ పద్ధతిలో ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. చెక్కగానుగల నూనెల కాన్సెప్ట్ అంటే ఈ మధ్య చాలా ఎక్కువగానే వినిపిస్తుంది. అవునండి. బట్ వాటికి మీ యూనిట్కి ఉండే తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందు బల్క్ ప్రొడక్షన్ చేస్తున్నామండి. దీనివల్ల లోకల్గా అవైలబుల్ అయ్యే సీడ్ని బల్క్ క్వాంటిటీస్లో తెప్పించి హై క్వాలిటీ సీడ్ని మాత్రమే వాడతామండి. జనరల్గా ఏదైనా గానుగలకు వెళ్తే మనకి మీరు ఎంత తెచ్చుకుంటే అంత ఆడిస్తామంటారండి. కానీ ఒకళ్ళు తెచ్చింది హై క్వాలిటీ తేవచ్చు, ఇంకొకళ్ళు లో క్వాలిటీ తేవచ్చు. ఈ మిషన్ కెపాసిటీ వచ్చి ఒక 20 kgs మినిమం సీడ్ వేయాలండి. సో ఒక 10 kg మంచి సీడ్, ఒక 10 kg యావరేజ్ సీడ్ వేస్తే మొత్తం నూనె క్వాలిటీ డిక్రీజ్ అయిపోతుందండి. అలా అవ్వకుండా మెయిన్ కాన్సెప్ట్ స్టాండర్డైజ్ అవ్వాలి, నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, అంతా ఒక ఆర్గనైజ్డ్గా జరగాలి, ఇదంతా పద్ధతి అన్నట్టుగా మేము ఇది స్టార్ట్ చేసామండి. బల్క్ ప్రొడక్షన్ అన్ని ఊరుల్లోనూ మన O2 ఆయిల్స్ అవైలబుల్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కట్టెగానుగ నూనెలు అనగానే మనకు మంచి నూనె అనగానే O2 ఆయిల్స్ గుర్తు వచ్చే విధంగా ఉండాలన్నట్టుగా మనం చేస్తున్నాం. ఎందుకు చెక్కగానుగల నూనెలు తయారు చేస్తున్నారంటే ఏం చెప్తారు? దానికి ఉన్న చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకి వింటున్నామండి. యాక్చువల్గా రిఫైన్డ్ ఆయిల్స్ మనకి చాలా చాలా హాని చేస్తాయండి. మనం తినే ఆయిల్ డైరెక్ట్గా మన హార్ట్ మీద హెల్త్ చూపిస్తుందండి, హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ ఆయిల్స్ తినడం వల్ల, రిఫైన్డ్ ఆయిల్స్ తినడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎప్పుడైతే మంచి నూనెలు వాడుతున్నామో ఇమీడియట్గా తెలియకపోయినా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మీకు ఖచ్చితంగా మంచి హెల్త్ వాల్యూస్ తెలుస్తాయండి. ఈ O2 ఆయిల్స్లో ఏమేమి ఆయిల్స్ తయారవుతుంటాయండి? అంటే గానుగ నూనెలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? అన్ని రకాల ఆయిల్స్ మనం ఆడొచ్చండి. కానీ మేము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది జనాలు ఎక్కువగా వాడే గ్రౌండ్ నట్ ఆయిల్, సెసామి అంటే పప్పు నూనె, సన్ఫ్లవర్, కొబ్బరి నూనె వాడుతున్నామండి. కొబ్బరి నూనె అంటే మామూలుగా చిప్పల నుంచి వచ్చే కొబ్బరి కాకుండా ప్యూర్ హై క్వాలిటీ బాల్ కాపరా అంటారండి. పెద్ద పెద్ద కురిడీలు 6 to 9 months ఎండబెట్టిన కురిడీ నూనెల నుంచి, కురిడికాయల నుంచి చేస్తామండి నూనె. అది కూడా అది ఫుడ్ గ్రేడ్ అండి. కంప్లీట్గా మనం డైరెక్ట్ వంట చేసుకుని తినే నూనె విధంగా ఉంటుంది. అది కూడా ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుందంటే ఏం లేదండి, ఇది చెక్క అండి కంప్లీట్ గా. ఇది చెక్క, ఈ లోపల ఉన్నది కూడా చెక్క. ఈ రెండిటి మధ్యలో జస్ట్ నలుగుతుంది అంతే అండి, అంతకన్నా ఏం ప్రాసెస్ ఉండదు. ఈ రెండు నలుగుతుంది. అసలు వేడి అనేది అసలు ప్రొడ్యూస్ అవుతుంది. మన చేతితో మనం ఇలా ముట్టుకున్నా మనకి ఎక్కడ వేడి అనేది అసలు ప్రొడ్యూస్ అవ్వదండి. ఈ ప్రాసెస్ ఎక్కడలో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏదైతే నలిగిందో మనకి ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వస్తుందండి. ఇలా బయటకు వచ్చింది ఫస్ట్ ఇక్కడ ఒకసారి మనకి ఫిల్టర్ అయ్యి ఇందులోకి మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంతేనండి. అంతకన్నా మనం ఇంకా అసలు ఏమీ చేయమండి. దీన్ని కొంచెం న్యాచురల్గా ఫిల్టర్ చేసి బాటిల్ చేసి ఇస్తున్నాం అంతే అండి. కానీ క్వాలిటీ చెక్ అనేది మాత్రం ప్రతి స్టెప్లోని మేము మెజర్స్ తీసుకుంటామండి. మాది మొత్తం ISO సర్టిఫైడ్ అండి, FSSAI, MSME ఇవన్నీ సర్టిఫైడ్ ఆయిల్స్ అండి. మాది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా నడుస్తుంది. సో ఎక్కడ మనకి కల్తీ జరిగే అవకాశమే అసలు లేదండి మన ఆయిల్స్కి. అంటే దేనికి దానికి డిఫరెంట్ ఉంటాయండి. అంటే అవునండి, దానికి కూడా ఒక నూనె లక్షణాలు మరొక నూనెలో కలవకుండా దీని నూనె నిల్వ ఎక్కువ ఉండడానికి కూడా ఏ మిషన్కి ఆ నూనె మాత్రమే వాడతామండి. ఒక దాంట్లో ఒక దాని నూనె అసలు వెయ్యమండి. అసలు ఎన్ని మిషన్స్ ఉన్నాయండి? మొత్తం 10 మిషన్స్ ఉన్నాయండి. అన్నీ సేమే అండి. కొంచెం హై, కొన్ని వచ్చి 30 kg మిషనరీ, కొన్ని వచ్చి 20 kg మిషనరీ అండి. కానీ మనం దేనికి దానికే యూజ్ చేస్తున్నామండి మనం ఆయిల్స్కి. మార్కెటింగ్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు ఉందంటే పాలకొల్లు వరకే పరిమితమా, లేకపోతే బయట ఊర్లకు కూడా ఏమన్నా
మనది చాలా ప్లేసెస్ లో ఉందండి. మనకి పాలకొల్లు, నర్స్పూరు, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ దొడ్డిపట్ల, మార్టేరు, పెనుగొండ, ఇంకా రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఇలా చుట్టుపక్కల నియర్ బై ప్లేసెస్ అన్నిటిలోనూ మన O2 ఆయిల్స్ అనేది దొరుకుతుందండి మనకి. ఓకే అంటే దీని తర్వాత ప్రాసెస్ అంతా ఏముంటుందండి? అంటే ఇక్కడ ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ వచ్చింది మనం తీసుకొని దాన్ని ఒక 2 days ముందలాగా కళాయిలో నిల్వ పెడతామండి. ఫస్ట్ కళాయిలో నిల్వ పెట్టడం వల్ల మనకి ఆ మడ్డంతా కిందకి దిగిపోతుందండి. ఓకే ఓకే. బేసిక్ గా ఒక ఫస్ట్ లెవెల్లో మడ్డంతా కిందకి దిగిపోయిన తర్వాత మనం ఈ న్యాచురల్ గా ఉండే ఫిల్టర్ యూనిట్ అనేది దాంతో ఫిల్టర్ చేస్తున్నామండి. ఫిల్టర్ యూనిట్ అంటే కూడా అది ఏదో పెద్ద మిషన్స్ తో ఫిల్టరేషన్ ఏమీ కాదండి. ఇందులోకి వస్తుంది ఇక్కడ నుంచి వచ్చింది ఒక చిన్న మోటార్ ద్వారా. ఇది జస్ట్ మనం మడత మంచం క్లాత్ గా యూజ్ చేసే కాటన్ క్లాత్ అండి ఇది. ఓకే అండి. ఓకే. దాని ద్వారా జస్ట్ ఇక్కడ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడ ఉండిపోయి ప్యూర్ ఆయిల్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి వస్తుందండి. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల ఇందులో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ అన్ని పోయి చిరుచేదు అనేది రాకుండా ఉంటుందండి మనం వంటకి వాడినప్పుడు. ఆ నురగ కూడా మనకి కంపారిటివ్ గా కొంచెం తగ్గుతుందండి. ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇట్లాంటివి ఆయిల్స్ గానుగ నూనెలు వాడడం వల్ల? ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుందండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, మనకి ఆర్థరైటిస్, బోన్ హెల్త్ ఎప్పుడైతే బాగుందో మనకి జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ రావడం అనేది చాలా తగ్గుతుందండి. అండ్ కోకోనట్ ఆయిల్ మనం తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బాడీ కేర్కి, స్కిన్ కేర్కి కూడా న్యాచురల్ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. అలాగే ఏ ఆయిల్కి వచ్చే దాని స్పెషల్ బెనిఫిట్స్ దానికి ఉంటాయండి మనకి. ఆయిల్స్ మనం పాత పద్ధతికి వెళ్దాం, ఇది ప్యూర్గాను న్యాచురల్గాను ఉంటుంది. ఈ ఆయిల్ని మనం పబ్లిక్ ఇచ్చినట్లయితే కనుక స్లోగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది అని ఆలోచించి మేము దీని గురించి మినిమం 1 year రీసెర్చ్ చేసామండి. ఆయిల్ తయారు చేయటం అనేటటువంటిది పెద్ద కష్టమైనది ఏం కాదు, ఎవరైనా చేసేయచ్చును. ఇది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నది, ప్రతి విలేజ్లోనూ కూడా చేస్తున్నారు. అవన్నీ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నది. ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా, మనం కల్తీ లేని విధంగా, పబ్లిక్కి అందుబాటులో ఉండే విధంగా మనం ఆలోచించి ఈ రకమైనటువంటి యూనిట్ని మనం పాలకొల్లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఇది ఎస్టాబ్లిష్ చేసినటువంటిది మీరు చూసే ఉంటారు. సుమారుగా 10 మిషన్లు ఉన్నాయి, ఫిల్టర్ యూనిట్స్ ఉన్నాయి, అక్కడ బాటిల్ ఫిల్లింగ్ యూనిట్ ఉంది. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట అండి. వీటినన్నిటినీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ మనం పెట్టి వీటిని ఒక హైజెనిక్గా మనం చేస్తున్నామండి. అన్ని బాటిల్స్ కూడా ఇలా కంప్లీట్ గా సీల్ చేసి వస్తుందండి. దీన్ని సిటీసీ క్యాప్ అంటారండి. ఆ సిటీసీ క్యాప్ వేయడం వల్ల మనకి ఇంకెవరు ఇలా మధ్యలో కల్తీ చేయడం గానీ లేకపోతే మనకు ఉండదండి. ట్రాన్స్పోర్ట్ లో గానీ ఎక్కడికైనా లీక్ అవడం గానీ ఇవన్నీ ఉండవు. పర్ఫెక్ట్ కండిషన్ లో మనకి వెళ్ళిందని నమ్మకం ఉంటుందండి మనకి. ప్రైసెస్ అది ఎలా అండి ఇవి బాటిలింగ్స్? ఇది మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసరికి మనకి 400 రూపీస్. నువ్వుల నూనె వచ్చేసరికి సీజన్ సీడ్ కాస్ట్ అస్తమాను వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి 380 to 420 మధ్యలో మనకి సీడ్ రేట్ బయట దొరికే రేట్ ని బట్టి మనం చాలా లో మార్జిన్ లోనే చేస్తున్నామండి. ఎందుకంటే బల్క్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మేము హోల్సేల్ గా పర్చేస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా లోకల్ గా దొరికే గానుగలతోటి మనం ప్రైస్ కంపీట్ అయ్యేలాగే ఉంటుంది తప్పితే హై ప్రైస్ అయితే మనం పెట్టమండి. ఇంకా మనదే బెటర్ ప్రైస్ ఇచ్చే ఆప్షన్ ఉంటుందండి మాకు. మన పూర్వీకులు ఎలాంటి పద్ధతుల్లో అయితే ఆయిల్స్ తయారు చేసుకునేవారో అలాంటి పద్ధతులకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి చాలా మంచి ఆయిల్ని వీళ్ళైతే తయారు చేస్తున్నారు. అది కూడా గానుగ నూనె. అసలు ఫస్ట్ అయితే ఇట్లా వస్తుంది, దీన్ని ఇంకా ప్యూరిఫై చేసి ఇట్లా తయారు చేస్తారన్నమాట వీళ్ళు. మీరు పక్కన పెడితే రెండిటికి చాలా డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీకే తెలుస్తుందండి. ఫస్ట్ మనం ఆడించిన నూనె అయితే ఇట్లా వస్తుంది. అది 1 day అయ్యేసరికి ఇదంతా ఒక 1 layer మడ్డి చేరిపోతుందండి. అదంతా మనకి ఒక 10 రూపాయలు వాళ్ళు తక్కువకి ఇచ్చినా కూడా అదంతా మనకి వేస్ట్ అన్నమాట. ఇదైతే మాత్రం చాలా ప్యూరిఫైడ్. ఏం చేసినా షెల్ఫ్ లైఫ్ కూడా మనకు ఒక 3 నెలల వరకు అసలు పాడవదండి ఆయిల్. ఓకే అండి. సో ఈస్ట్ వెస్ట్లో అయితే మాత్రం చాలా లీడింగ్ సూపర్ బజార్స్ మార్కెట్స్లో అయితే ఈ O2 ఆయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కానీ వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తారు. వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.